Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీరు వీక్షిస్తున్న ఈ వాగ్దానం మీ జీవితం నెరవేర్చబడాలని, మీరు ఈ వాగ్దానాల ద్వారా ఎంతో ఆశీర్వాదం పొందాలని, ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలని మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మనం ఆరాధించే దేవుడు మార్పు లేనివాడని. ఆయన ప్రేమ మార్పు లేనిది, ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశాలు మార్పు లేనివని, ఆయన తలంపులు మార్పు లేనివని, మనల్ని హెచ్చించాలని, బాగు చేయాలని, అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచాలని, విశాలపరచాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడని. మనం ఆయన వైపు తిరగడం ద్వారా, మనం ఆయన దగ్గరికి రావడం ద్వారా, ఆయన వాక్యంలో బలపడడం ద్వారా దేవుని ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చబడతాయని. ప్రతిరోజు బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చూడండి, వాళ్ళంతా ఓపెన్ చేయండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనంలో ఇలా రాయబడింది: సైన్యములకు అధిపతియగు యెహోవాయే మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. హల్లెలూయా. దేవుడే పరిశుద్ధ స్థలముగా, దేవుడే మనకు నివాస స్థలముగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు అన్న విషయం మనం తెలుసుకోవాలి, గ్రహించాలని. ఆయనే దేవుడని, ఆయన పరిశుద్ధుడు అన్న విషయం మనం తెలుసుకోవాలి. లోకంలో చాలా వాటిని తెలుసుకుంటున్నాం. మనం ఎన్నో విషయాలు మనిషి రీసెర్చ్ చేయడం ద్వారా తెలుసుకుంటున్నాడు. అయితే దేవుని గురించిన విషయాలు మనం తెలుసుకోవాలి. ఆయనే దేవుడని, ఆయన పరిశుద్ధుడని అన్న విషయం మనం తెలుసుకోవాలి. పరిశుద్ధమైన దేవుడు మనకి నివాస స్థలముగా ఉంటాడని. ఒకవేళ ఒంటరితనంతో మీరు బాధపడుతుంటే, ఎవరు మా పక్షాన లేరని బాధపడుతుంటే, మాట్లాడేవారు కానీ, సహాయం చేసేవారు కానీ, మా కన్నీటిని తుడిచేవారు, ఓదరించేవారు, ఆదరించేవారు, సహాయం చేసేవారు ఎవరు లేరని మీరు బాధపడుతుంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధమైన దేవుడే ఆయన మీకు నివాస స్థలముగా ఉంటాడని, ఆయన మీకు తోడుగా ఉంటాడని. దేవునికి ఒక పేరు ఇమాన్యుయేలు అన్న మాటకి అర్థము దేవుడు మీకు తోడని. ఎవరు మీ పక్షాన్ని నిలబడలేని స్థితిలో కూడా, ఎవరో మిమ్మల్ని ఆదరించలేని సమయంలో కూడా దేవుడు మాత్రం మీ పక్షాన్ని ఉంటాడని. ఆయన పరిశుద్ధ స్థలముగా, పరిశుద్ధ నివాస స్థలముగా మీకు ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో ఎటువంటి పాపం లేదు. యెషయా గారు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, ఆయన దేవుని దర్శనం చూసినప్పుడు, అక్కడ దేవుని దూతలంతా కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలచే దేవుడిని ఏం చేస్తారంట? కొనియాడుతున్నారని. యేసుక్రీస్తు ప్రభువును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పిలాతు గారు అంటారు కదా, ఈయనలో ఏ పాపమో కూడా లేదని. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తూ ఉంటారు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఆయనలో ఎటువంటి పాపం లేదని. క్రీస్తు ప్రభు వారు ఆయన పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ దొరుకుతుందని. ఆయన రక్తం పరిశుద్ధమైంది, ఆయన పరిశుద్ధమైన వాడు. ఆయన చేసిన త్యాగం ద్వారా మనకి పరిశుద్ధత, పాపక్షమాపణ, రక్షణ దొరుకుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధమైన దేవుడు ఆయన యొద్దకు వచ్చిన వారిని పరిశుద్ధపరుస్తాడని, నూతన స్వభావాన్ని దేవుడు ఇస్తాడని, పవిత్రపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధతతో, పరిశుద్ధమైన ఆలోచనతో, పరిశుద్ధమైన ప్రవక్తలతో దేవుడు వారిని నింపుతాడని. కేవలం దేవుడు మాత్రమే, పరిశుద్ధమైన దేవుడు మాత్రమే, పాపం ఎరగని దేవుడు మాత్రమే, ఆయన మాత్రమే మనల్ని పరిశుద్ధపరచగలడని, ఆయన మాత్రమే మనల్ని పాపం నుండి విడిపించగలడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ పరిశుద్ధమైన దేవుడు ఎలాంటి వాడు? బైబిల్ సెలవిస్తుంది కదా, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ పరిశుద్ధుడు అధికారం కలిగిన వాడని, అధిపతి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన సమస్త సృష్టి మీద సర్వాధికారం కలిగిన వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. సృష్టి దేవుని మహాసైన్యం, దేవదూతలు దేవుని సైన్యం. దేవుడు అధికారం కలిగిన వాడు కాబట్టి ఆయన నీటి మీద నడుచుకుంటూ వచ్చారని క్రీస్తు ప్రభు వారు. లోకంలో ఎవరు నీటి మీద నడవలేకపోయారు, సముద్రాన్ని ఎవరు గద్దించలేకపోయారు. దేవుడు అధికారం కలిగిన వాడని. మరణం పైన దేవునికి అధికారం ఉంది. చనిపోయిన లాజర్ని దేవుడు తిరిగి లేపాడని. మీ పరిస్థితులపైన దేవునికి అధికారం ఉంది. దేవుడు ప్రతి పరిస్థితిని సమాధాన స్థితిగా దేవుడు మార్చగలడని. అధికారం కలిగిన దేవుడు ఆయన మీ కొరకు నూతన ద్వారాలు తెరవగలడని. ఆయన తెరిస్తే ఎవరో కూడా మూయలేరు, ఆయన మూస్తే ఎవరో కూడా తెరవలేరు. ఆయన పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడు అధికారం కలిగిన వాడు, సైన్యంలోకి అధిపతి యెహోవా. ఆయన మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడని. మనం దేవుని వైపు తిరిగినప్పుడు, మన జీవితాన్ని, మన మనసుని మనం మార్చుకున్నప్పుడు, మన ప్రవక్తను మనం సరి చేసుకున్నప్పుడు, దేవుని దగ్గరికి వచ్చి దేవుడు మీ కొరకు నూతన ద్వారాలు తెరుస్తాడని బైబిల్ సెలవిస్తుంది. మీరు పరిశుద్ధుని ద్వారా అభిషేకించబడ్డారు. ఈ పరిశుద్ధ దేవుడు మనకి నివాస స్థలంగా ఉండడం మాత్రమే కాదు, ఆయన మనల్ని పరిశుద్ధపరచడం మాత్రమే కాదు, ఆయన మనకి అభిషేకాన్ని దయచేస్తాడని.
తన ఆత్మతో ఆత్మశక్తితో దేవుడు మనల్ని నింపుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఏ మార్గంలో నడవాలో ఏ మార్గంలో నడవకూడదో దేవుడు మనకు బోధించి మనం ప్రతి చోట కూడా దేవుని కోసం మనం సాక్షిగా బ్రతకడానికి దేవుడు తన శక్తితో మనల్ని నింపుతాడని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. సైన్యంలోకి అధిపతి యెహోవా పరిశుద్ధమైన దేవుడు మీకు పరిశుద్ధ స్థలముగా ఉంటాడని. హల్లెలూయా. ఆయన మీకు తోడుగా ఉంటాడు. ఆయన మిమ్మల్ని అభిషేకిస్తాడు. ఆయన మీ కొరకు నూతన ద్వారాలు తెరుస్తాడు. ఆయన మీ పరిస్థితులపైన అధికారం కలిగినాడు. గొప్ప కార్యాలు మీ పట్ల చేస్తాడు అని. హల్లెలూయా. మీ జీవితాన్ని పరిశుద్ధపరుస్తాడు. ఏ పాప బంధకాల్లో అయితే మీరు ఉన్నారో దేవుని దగ్గరికి వచ్చి దేవుని అడగడం ద్వారా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. నూతన జీవితాన్ని, నూతన స్వభావాన్ని, నూతన బ్రతుకుని దేవుడు మీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ్య, మీకు వేలాతి వందనాలేసే. మహోన్నతుడు ప్రభా, నిత్య నివాసి ప్రభా, ఎంతో గొప్ప దేవుడు ప్రభా. అయినప్పటికీ కూడా ప్రభా మా కొరకు ఈ భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టిన దేవా ప్రభా, పాపులమైన మా కొరకు ప్రభా, పరిశుద్ధమైన దేవుడు ప్రభా, పాపిగా మారి ప్రభా వేసే మా పాపం అంతా భరించిన దేవుడు వేసే, మీకు వేలాతి వందనాలేసే. మా శాపానంతా భరించిన దేవుడు వేసే, మీకు వేలాతి వందనాలేసే ప్రభా. మాకు నివాస స్థలముగా ప్రభా, మాకు తోడుగా ఉన్నందుకు దేవా ప్రభా మా దగ్గరికి వచ్చినందుకు దేవా మీకు వందనాలేసే ప్రభా. మా పక్షాన ఉన్నందుకు దేవా మీకు వేలాతి వందనాలేసే. ప్రియులు ఎంతమంది అయితే ఒంటరితనంతో బాధపడుతున్నారో ప్రభా, వారు మీ తోడు అనుభవించే సహాయాన్ని దయచేయండి. వారికి అన్నిటిని తోడబండి ప్రభా. వారిని ఆదరించండి, ఓదార్చుకుని దేవా బ్రతిమాలుకుంటున్నానేసే. కుటుంబంలో ప్రభా ఎవరొకరిని కోల్పోయి బాధపడుతున్నారు ముఖ్యంగా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి విషయంలో సహాయం చేయండి, కృపను అనుగ్రహించండి ప్రభా. బంధకాలు ఉన్న వారు లేవనెత్తండి, అప్పుల బాధలు ఉన్న వారు లేవనెత్తండి ప్రభా. మీ సహాయాన్ని, మీ సహకారాన్ని ప్రభా వారికి అందించమని దేవా బ్రతిమాలుకుంటానేసే. మీకు వేలాతి వందనాలేసే. గొప్ప కార్యాలు చేయమని ప్రభా. పరిశుద్ధుని ద్వారా మీరు అభిషేకం ఉందని సెలవిచ్చిన రీతిగా ప్రభా మీ అభిషేకం దయచేయండి. మీకు సాక్షిగా బ్రతకడానికి ప్రభా మీ అభిషేకంతో నడిపించుకోండి, దీవెనలు కుమ్మరించుకోండి, సహాయాన్ని సహకారం అందించమని దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.